హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆరివ్ని. ఇవాళ నా ముచ్చట్లు ఏంటంటే, ఇవాళ నేను పీటర్సన్ గ్రేట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్లో నా సాంగ్ వినిపిస్తుంది కదా, అలానే వింటూ ఉండండి. మీకోసమే పాడుతున్నాను. ఏంటో ఈ నేచర్ని చూస్తే నాకు అలా పాట పాడాలనిపిస్తుంది. అలానే మీకు వాటర్ ఫాల్స్ చూడడం ఇష్టమైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇగోండి, ఇదే వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ అయితే అంటే ప్యూర్గా అనిపించలేదు నాకు, ఎందుకంటే నియరెస్ట్లో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మేబీ మిక్సప్ అవుతున్నాయో ఏమో, మనకు అంతగా ఐడియా లేదు. కానీ ఎవరు కూడా ఈ వాటర్ ఫాల్స్లో దూకి స్విమ్మింగ్ చేసేంత సాహసాలు అయితే ఎవరు చేయలేరు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ డర్ట్ అయితే ఉంది. సో ఇక్కడైతే చాలామంది తెల్లోళ్ళు, మన ఇండియన్స్ చాలామందే వచ్చారు. బాగా అందరు విజిట్ చేస్తున్నారు. ఇదిగో ఇదే ఈ యొక్క వాటర్ ఫాల్స్ యొక్క హిస్టరీ అయితే అలా పెట్టేస్తారు మనకి. ఇదే మొత్తం వ్యూ. ఇదిగో మమ్మీ అయితే నన్ను ఫాలో అయిపోతుంది. నేనైతే ఇంక పైకి వెళ్ళి పై వ్యూ చూడాలనుకుంటున్నాను. సో డాడీ అయితే నన్ను ఎత్తుకొని పైకి తీసుకెళ్తున్నారు. ఇగోండి, ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టేశారు. ఇదే పైకి వెళ్ళడానికి ఉండే దారి. మీలో ఎంతమంది అయితే నిజంగానే ఈ వాటర్ ఫాల్ నచ్చిందా, నచ్చలేదా, లేదంటే కొత్త వీడియోస్ ఏదైనా పెట్టాలా, నా కామెంట్ బాక్స్లో నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే నేను ఏదైనా ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ పెట్టాలన్నా మీరు నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేయండి, మనమైతే పైకి వెళ్ళిపోయేసి ఇప్పుడు పైనుండే వ్యూ అయితే చూద్దాము. ఇక్కడ స్టెప్స్ చాలా బాగా పెట్టారు కదా, జస్ట్ నేచర్లో అలా నడుస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే కింద అసలు ఏముండదు, జస్ట్ మెటల్ స్టెప్స్ అంతే, ఐరన్ స్టెప్స్. బాగా అలాగా మనము నడుచుకుంటూ పైకి ఎక్కుతూ వచ్చేసామంటే ఇగో ఇక్కడికి వస్తే చూసారా, ఐస్ క్రీమ్ బండ్లు మన ఊర్లో లాగా ఐస్ క్రీమ్ పుల్లల్లో వేసి అమ్మేస్తారు ఇక్కడ. 5 రూపాయలు అనుకుంటే అంత తక్కువ ధరలకైతే ఇలా అమ్మరు. కానీ మినిమమ్ ఒక 400 నుంచి 500కి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తారు మనకి. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మినీ బ్రిడ్జ్ వాక్ కూడా ఉంది. ఇక్కడైతే ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. వచ్చేయండి, మనం ఆ బ్రిడ్జ్లోకి వెళ్ళేసి వ్యూ చూద్దాము. అలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఒక లేయర్ వాటర్ ఫాల్ కూడా ఉంది. అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్కి వాటర్ పడుతూ ఉంటుంది. మేబీ ఇది మ్యాన్ మేడే అనుకుంటాను, ఎందుకంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. సో ఈ ఇతల పక్క చూసుకుంటే రీసెంట్గా వచ్చిన ఈ వర్షాల వల్ల చాలా చెట్లు అయితే కూలిపోయి అక్కడ పడ్డాయి. నేనైతే అయ్యో వాటర్లో దిగాలని చెప్పి చాలా బాగా దూకాను. కానీ మా డాడీ అయితే నన్ను పట్టుకొని, నో నువ్వు ఇంకా దూకలేవు, ఇంకా దానికి చాలా టైం ఉందని చెప్పేశారు. ఇక్కడ చూసారా ఇంకొక మినీ బ్రిడ్జ్, అందులో ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. చాలా బాగా అనిపించేది ట్రైన్ పాస్ అయితే, బట్ మనకు ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ చూసారా వాటర్ ఎంత బాగా పడుతుందో. ఇక్కడ నుంచి మనకి లిమిట్ లేదనమాట లోపలికి వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్లో నడవడానికి అయితే లేదు, ఎందుకో మనకు తెలీదు. మేబీ వాళ్ళు క్లోజ్ చేశారు, ఏమన్నా అక్కడ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అనేసి. సో నేనైతే ఆ వాటర్లో దూకాలని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ మా డాడీ నన్ను దూకనీలేదు. సరే రండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్లో అయితే కమ్మిలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో లేదో నేను చెక్ చేశాను. బాగానే స్ట్రాంగ్గా ఉన్నాయి. మా కజిన్తో కలిసి ఫుల్గా డ్యాన్స్ కూడా చేసేసాను నేను. నా డ్యాన్స్ ఎలా నచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్లో పెట్టేయండి. ఫుల్గా డ్యాన్స్ చేసిన తర్వాత నేను ఆడుకుంటున్నాను. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలానే నా ఛానల్ని ఫాలో అయిపోండి. యూఎస్ఏ ఆరివ్ ముచ్చల్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ ఫాలో మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. పక్కనే ఉండే గంట ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.